ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, వైశాఖ పౌర్ణమి మామూలుగానే పౌర్ణమి వెన్నెల్లో చేసే పారాయణలు కానివ్వండి, ఆ టైంలో చేసే ఏదైనా మంత్రానికి కానివ్వండి శక్తి ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు. మరి ఈ వైశాఖ మాసంలో చేసే పౌర్ణమికి ఇంకా విశిష్టత అంటారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఏం చేయాలి ఆ రోజున? అసలు వైశాఖ మాసము కూడా మాధవ మాసం అనే పేరు. మాధవుని ఆరాధించే మాసం కూడా ఇదే. మనం ఈ మాసంలో 7 శనివారాల వ్రతాలు కానీ అలా ఈ కృష్ణతత్వాన్ని తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంటుంది. అధిక ఉష్ణోగ్రతతో ఉంటుంది కానీ మాధవుడికి ప్రత్యేకమైన మాసం. వైశాఖ మాసం అంటే విశాఖ నక్షత్రంతో కూడుకుంది కాబట్టి ఈ పౌర్ణమి, ఏ పౌర్ణమి అయినా చంద్రుడు ఒకేలాగా ప్రకాశిస్తాడు. మనం అనుకుంటాం ఈ పౌర్ణమి ఆ పౌర్ణమి అని, కానీ ఆయన ప్రకాశం ఒకేలాగా ఉంటుంది. ఏ పారాయణమైనా అంటే పండు వెన్నెలలో ఆ వెన్నెల పడుతూ ఉండగా మన మీద మనం పారాయణం ప్రధానంగా చెప్పేది లలితా సహస్రనామం. కొంతమందికి విష్ణు సహస్రనామం ఉంటుంది. ఈ మాసంలో విష్ణు సహస్రనామం చేయాలి. లలితా సహస్రనామంతో పాటు విష్ణు సహస్రనామం చేయాలి. అలాగే ఈ వైశాఖ మాసంలో కనకధారా స్తోత్రం, పౌర్ణమి రోజు కనకధారా స్తోత్రం, మణిద్వీప వర్ణన ఇవి చదవటం వల్ల మాధవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా. విశేషంగా పురుష సూక్తం చదవాలి ఈరోజు. ఆ రోజున పురుష సూక్తం చదివితే అద్భుతమైన ఫలితాలు. అమ్మ, ఈ మనకి ఎక్కడ చంద్రుడు కనిపిస్తాడు, ఈ సిటీలో పొల్యూషన్ వల్ల పౌర్ణమి వెన్నెల్లో కనిపించను కూడా కనిపించదు అన్నప్పుడు ఇంకా మనకు తప్పదు. బాల్కనీల్లోనూ మనకు కారిడార్స్ ఉంటాయిగా, చూస్తూ అక్కడ ఒక పెద్ద పాత్ర నిండుగా పాలు పెట్టి ఆ వెన్నెల కిరణాలు పడేలాగా. ఈ మధ్య కాలంలో ఇంకోటి కూడా విన్నాను, ఈ పొల్యూషన్ వల్ల సూర్యుడి కిరణాలు భూమికి తాకట్లేదు, చంద్రుడి కిరణాలు భూమిని తాకట్లేదు. ఇంక ఇప్పుడు ఆ పడేది మనకి లేదు, మనకి తెలీదు. అందుకే ఇంత ఉష్ణోగ్రత, వేడి ఎక్కువ అంటే డైరెక్ట్గా సూర్యకిరణాలు మన మీద భూమి మీద పడితే ఈ ఉష్ణోగ్రతని తట్టుకోగలం. మనకి డైరెక్ట్గా పడట్లే, పొల్యూషను ఉండటం వల్ల పడడం లేదు, అక్కడే ఆగిపోతున్నాయి అన్న ఒక నానుడు ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో విన్నాను. నేను అబ్బా ఇలా కూడా ఉంటుందా అనిపించింది. సమాజాన్ని ఉద్ధరించాలి, మనమే పాడు చేస్తున్నాం అలా అన్నమాట. నడిచే చోటికి కూడా వెహికల్ వేసుకొని వెళ్తే పొల్యూషన్ రాకేమవుతాం. 100 అడుగులు కూడా వేయలేని మనుషులు ఉన్నారు ఇప్పుడు. ప్రతి దానికి వెహికల్, ఒక్కళ్ళు వెళ్తే ఇంత పెద్ద కార్ వేసుకొని వెళ్తారు. ట్రాఫిక్ అక్కడ వాళ్ళంతసేపు ఇంజన్ ఆన్లో పెట్టుకొని ఉంటారు, దానివల్ల ఎంత పొల్యూషన్. కాబట్టి ఈ అవాంతరాలన్నీ వస్తున్నాయి. అలా పెట్టుకొని ఇంకా మన బాల్కనీలో ఒక లైట్ పెట్టుకొని చదువుకోవాలి. లేదమ్మా మాకు సాయంత్రం వీలు కాదు, మేము వచ్చే వరకు 10-11 అవుద్ది, అప్పుడు చేయలేమన్న వాళ్ళు తెల్లవారుజామునే లేచి, అప్పుడు కూడా పౌర్ణమి తిథి ఉంటుంది, అప్పుడు చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు ఈ పారాయణాలన్నీ. అమ్మవారికి విశేష ఆరాధన ఈరోజు. లలితా పరమేశ్వరికి అవ్వచ్చు, ఎవరి ఇష్ట దేవత అయినా కానీ. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత ఇష్టం ఉంటుంది. అమ్మవారిలో లక్ష్మీదేవి ఉంటుంది, కొంతమందికి ఏమో సరస్వతి, దుర్గమ్మ, చాలామందికి ఒకళ్ళ కుల దేవతలు ఉంటారు. ఎవరికి ఇష్టమైన దేవతని వాళ్ళు ఆరాధించుకోవచ్చు. పౌర్ణమి రోజున నియమాలతో, అంటే తలార స్నానం చేయటం, లేత వర్ణపు వస్త్రాలు ధరించాలి పౌర్ణమి రోజు ఎప్పుడైనా కూడా. అంటే మనస్సుకు సంబంధించింది కదా పౌర్ణమి అనేది, మన వస్త్రధారణ కూడా మనస్సుకు సంబంధించింది కాబట్టి మనం చూడండి ఎప్పుడైనా ఒక లేలేత రంగులు సాయంకాలం అలా మనకి కవులు వర్ణించడమే, ఊరికే బాపు గారు ఊరికే వర్ణించలేదు కదా. లేలేత రంగులు ఆ పౌర్ణమిలో, ఆ పౌర్ణమి కిరణాల కింద కూర్చొని చదువుతూ ఉంటే మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు భగవంతుడి వైపుకి సంపూర్ణ లగ్నం అవుతుంది మనసు. అలా లేలేత వర్ణపు రంగులవి, చక్కగా కుంకుమ ధారణ, జడేసుకోవటం, బాగా నిండుగా తయారై కూర్చొని అమ్మవారిని మనసారా ప్రార్థించి, అమ్మ నిండు కళలతో నువ్వే కనిపిస్తూ ఉన్నావు నాకు పౌర్ణమి చంద్రుడిలో, కాబట్టి నీ యొక్క అనుగ్రహం మాకు కావాలి అని. అలాగే పురుష సూక్తం చదివేటప్పుడు ఇది మధుమాసం, మాధవ మాసం అంటున్నారు, నీ మాసం అంటున్నారు. కాబట్టి నీ అనుగ్రహం కూడా ఉండాలి స్వామి. ఇద్దరి అనుగ్రహం ఉంటేనే మనకి
సంపూర్ణంగా లభిస్తుంది ఈరోజు. ఈ రోజున బుద్ధ పౌర్ణమి కూడా అంటారు కదా, బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. మనం అనేక రకాలుగా పౌర్ణమిని చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళు. కొంతమంది గురువు ఉన్న వాళ్ళు గురువు చెప్పినవి ఆచరిస్తూ ఉంటారు, ఇదే చదవాలి చేయాలనేది లేదు. ఇప్పుడు మనకి అందరూ ఆన్లైన్ క్లాసెస్ వచ్చాయి, జూమ్లు వచ్చాయి కాబట్టి చాలామంది జూమ్లో ఇది ఒక మార్పు అనే అనుకోవద్దు. చాలామంది ఆ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యి ఆ రోజు సహస్రనామాలు చదువుకోవటము, అమ్మవారి ఇవి చేయటం, లేదా ఒక ఆలయంలో కలుస్తారు. కొన్ని బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళంతా ఆలయంలో కలిసి ఆ పారాయణాలు చేయటం, అమ్మవారికి ప్రసాదాలు నివేదన చేయటం, ఆ ప్రసాదాలని అందరూ పంచుకోవటం, ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. ఒక రకంగా భక్తి అంటే కోరికలతోనూ ఏదన్నా కానీ భగవంతుని నామం అయితే ఉచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సరే మాకు ఇవేమీ చేత కావమ్మా, మేము వృద్ధులము, మేము ఎక్కడికి వెళ్ళలేము, ఇవన్నీ చేయలేమన్న వాళ్ళు ఓం శ్రీమాత్రే నమః ఒక మాల, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక మాల, ఓం నమో నారాయణ అనే ఒక మాల చేస్తే చాలు. అంటే మనము ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా, ఆరోగ్యం చూసుకోవాలి, సమయం. ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే కుటుంబం గడవడం కష్టంగా ఉంది, అన్నీ ఖరీదైపోయింది చదువుతో సహా. కాబట్టి పిల్లలు అందుకే ఒక పిల్లల దగ్గర ఆగిపోతున్నారు, చదివించుకోవడం కష్టం అవుతుంది అని చెప్పాను. కాబట్టి అలా ఉన్నవాళ్ళు ఈ 3 మంత్రాలు జపం చేసుకొని భగవంతుని మనసారా ఒక్క క్షణము భగవంతుడి మీద మనస్సు లగ్నం చేసినా ఈ జన్మకు చాలు. మనం లగ్నం చేయట్లేదు, భగవత్ శక్తిని పట్టుకోవాలి ఆ క్షణమైనా కానీ అనమాట. అద్భుతంగా ఉంటుంది ఆ శక్తి. దాన్ని అనుభవించిన వాళ్ళకి ఆనందం తెలుస్తుంది, అర్థమవుతుంది. ఓ గంటలు కూర్చొని పూజ చేస్తేనే పౌర్ణమి లేకపోతే భగవంతుడు అనుగ్రహిస్తాడనేది కాదు. కనీసం ఈ ఒక్క రోజైనా కొంచెం మౌనంగా ఉంటే, ఎక్కువ మాట్లాడకుండా, ఎక్కువ ఆవేశపడకుండా, అంటే మనసును శమింపజేసుకోవటం అనమాట. కోరికల వైపుకు మనసు ఒక్కరోజు ఫోన్ చూడడం మానేయండి చాలు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లు, ఫేస్బుక్ చూడడం మానేస్తే ఇప్పుడు నియమాల్లో అది కూడా చెప్పాల్సి వస్తుంది అందరికీ. నియమాల్లో ఏ నియమాలు పాటించాలంటే ముందు ఫోన్ చూడొద్దు, ఏం చండాలని చూస్తారో, ఎక్కడ మీ మొబైల్ డేటా మీ వైఫైలో ఆఫ్ చేసేయండి, ఆ చండాలం మన జోలికి రాదు. ఆ రోజంతా భగవన్ నామస్మరణతోనే ఉండాలి. భగవంతుడి యొక్క లీలలు, ఏదో ఒక పురాణం చదవండి ఖాళీగా ఉంటే. పనులు ఉన్నోళ్ళు పనులకు వెళ్ళిపోతారు పూజ చేసుకొని. ఇంట్లో ఉన్నవాళ్ళు భగవంతుడి యొక్క ధ్యాస తప్పితే ఇంకేమీ ఉండకూడదు. ఎవరు ఫోన్ చేసినా అని పెట్టేస్తున్న పని ఉందని పెట్టేయటమే. మళ్ళీ ఆ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వదినో, చెల్లెలు, బావమరితో, ఈ మరిది అన్నాడు, బావ అన్నాడు, ఈ కూడా పెట్టుకోకూడదు. ఏది వద్దు. అది ఒక నియమం లాగా నెలకు ఒకసారి పెట్టుకుంటే అది 15 రోజులకు మారాలి. అది మళ్ళా వారానికి రావాలి, మళ్ళీ ఒక రోజుకు రావాలి. అదే జీవిత నియమం కావాలి. అప్పుడే మనిషి పరిపూర్ణమైన భక్తుడు అవుతాడు. నియమాలతో కూడిన భక్తి ఎప్పుడైనా పరిపూర్ణం అవుతుంది. కానీ నియమాలు లేని భక్తి, నీ పూజ నీకు అసలు అవసరమే లేదు. భగవంతుడు స్వీకరించడు అసలు. నువ్వు 100 రకాల ప్రసాదాలు స్వీకరించు, నువ్వు ఎవడి నోరో ఎవడి కడుపో కొట్టి తీసుకొచ్చింది పెడితే భగవంతుడు స్వీకరిస్తాడా? లేదు కదా, భగవంతుడు స్వీకరించడు. ఆ రోజు నీకేదో ఒకటి నువ్వు చేసి పెట్టాలన్నా నీకేదో ఒక ఆటంకం వచ్చి నువ్వు చేయలేకపోతావు, ఆయన స్వీకరించడు అసలు. భగవంతుడు అనుగ్రహం అనేది లభించదు. అందరు అనుకుంటారు మేము భక్తితో ఉన్నాం, మేము అది చేస్తున్నామని. వాళ్ళ మాటలకు వీళ్ళ మాటలకి, ఇది అది, వాళ్ళ డబ్బులు వీళ్ళ ఆస్తులు అవి తీసుకొని చేస్తూ ఉన్నావు. నువ్వు ఏ విధంగా నువ్వు భక్తితో ఉన్నావంటే నమ్మాలి అసలు? అంతేగా, తప్పు కదా. మనం చేసేది, భగవంతుడు కొన్ని నియమాలు చెప్పాడు, నువ్వు ఆ నియమాలు పాటిస్తే ఆయన ఇష్టపడతాడు. కానీ నేను పాటించను, నేను పూజ చేస్తా అంటే ఏ విధంగా నీ ఇంటికి వస్తాడు? నీ మీద ప్రేమను కురిపిస్తాడు, అనుగ్రహాన్ని కురిపిస్తాడు. శాస్త్రం ఆయన చెప్పి, ఇప్పుడు ఎవరైనా మన పిల్లలైనా మనం చెప్పిన మాట వింటే ఎంత ఆనందిస్తాం. మరి భగవంతుడు సృష్టిని నడిపిస్తున్నవాడు మహావిష్ణువు. ఆయనకి ఇష్టమైన నియమాలు ఏంటిది అంటే మనం ఇన్ని పురాణాలు చెప్పుకుంటున్నాం, ఇన్ని కథలు వింటున్నాం. మనలో మార్పు రానప్పుడు ఏం చేయడానికి? ఎవరికి అవసరం? నీకు నువ్వే అవసరం లేదు, పక్కన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి అవసరం అస్సలు ఉండదు. మరి కాబట్టి కొన్ని నియమాలతో కూడినది ఏ పండగైనా, ఏ వ్రతమైనా, ఏ నోమైనా కొన్ని నియమాలు. ఈ నియమాలతో మనం ముందుకు వెళితే మనం చేసేది ఏదైనా ఒక్క చిన్న మంత్రమైనా చాలు, ఓం అని చెప్పిన పుణ్యం కిందికే వస్తుంది, పుణ్యం ఖాతాలో పడిపోద్ది. అలా నియమాలు చేయాలి. మనమును భగవంతుడు చెప్తాడు కదా, నీ పూజలు, నీ ప్రసాదాలు నాకెందుకు, నువ్వు భక్తితో ఉండు, నీ మనస్సును నా మీద లగ్నం చెయ్యి, అదే నాకు ప్రసాదం, అదే నాకు పూజ అంటాడు భగవంతుడు.
అది చెయ్యం కానీ మిగతా అన్ని చేస్తామంటాం మనం. కాబట్టి నియమాలు మాత్రం తప్పనిసరి. బుద్ధ పూర్ణిమ, ఇంకా బుద్ధుడికి సంబంధించిన బుద్ధుడు భక్తులు ఉన్న వాళ్ళు వాళ్ళ ఆరాధన వేరే ఉంటుంది, ధ్యానం చేస్తారు. ధ్యాన ప్రక్రియలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ధ్యానం చేస్తే సంపూర్ణమైన, అంటే ప్రసన్నుడు కదా చంద్రుడు, కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ధ్యానం చేయటం వల్ల మనలో ఉదయం నుంచి రాత్రి వరకు ఏవేవో ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి అన్నమాట. తొలగిపోయి ఒక ప్రశాంతత లభిస్తుంది మనకి, కొంత అధికమైన శక్తి లభిస్తుంది, భగవత్ శక్తి లభిస్తుంది మనకి. భగవత్ శక్తిని సంపాదించుకోవాలి కానీ ఆస్తులు సంపాదించుకోవడానికి భగవంతుని పూజించడం ఏంది? ఇవన్నీ మనల్ని మనం అవమానపరచుకోవటమే, భగవంతుని కాదు. అంటే అంతే కదా, సరైన బుద్ధులు లేకుండా, సరైన నియమాలు లేకుండా, ఆచరణ లేకుండా, ఏం లేకుండా మనం పూజ చేసి నేను భక్తురాలని నేను స్టేటస్లో ఫోటో పెట్టుకుంటే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టు, అంతే కదా. అయినా చూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు భక్తురాలని అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అదే చాలు కదా. ఇప్పుడు రుద్రాక్షలు వేసుకొని నామాలు పెట్టి పట్టు చీరలు కట్టి నగలు వేసుకొని ఇవన్నీ చేస్తేనే కదా ఈ రోజున గొప్పగా చూస్తున్నారు. కాటన్ చీర కట్టుకొని ఏదో ఉన్న దాంట్లో తయారయ్యి వచ్చి నగలు వేసుకోకుండా ఒక మంగళసూత్రం చైన్తోనే బయటకు వస్తే ఆదరించే వాళ్ళు విలువ లేదు కదా, లేదు. నిజమే అమ్మా, అది కూడా నిజం. విలువ లేదు. ఆ విలువ కోసమే తాపత్రయపడుతున్నారు, అవసరం లేదంట నేను. ఇప్పుడు నీ నగలకి, నీ బట్టలకి, నీ లగ్జరీకి విలువనిచ్చి నీకు విలువని అని చోటికి నీకేం అవసరం ఉంది? మనిషిగా నీకు విలువనివ్వాలి. నీ ఆస్తులకో నీ నగలకో కాదు. ఈరోజు ఉంటాయి, రేపు పోవచ్చు. అదృష్టం బాగున్నప్పుడు ఉంటాయి. కర్మ పనిచేయడం మొదలు పెడితే అన్నీ ఒక్క క్షణం తుడిచిపెట్టుకోవడానికి పెద్ద సమయం పట్టదు, సంపాదించుకోవడానికి సమయం పడుతుంది. తుడిచిపెట్టుకోవడానికి సమయం పట్టదుగా. ఆ రోజు నిన్ను ఎవరు ఆదరిస్తారు? మనిషిగా ఆదరిస్తే నీకేం లేకపోయినా ఆదరిస్తారు. అది కావాలి మనిషికి అనేది. అందరూ ఇప్పుడు చాలామంది అంటారు, అబ్బా వాళ్ళు ఉన్నోళ్ళు, వాళ్ళు పిలిచారు వెళ్తాము అని. వెళ్ళిపోయి వచ్చి బాధపడినోళ్ళు మమ్మల్ని పలకరీలా చూసి వెళ్ళిపోయారు. ఎవడెళ్ళమన్నాడు? అదే కదా, పెద్దవాళ్ళని నువ్వే వేసుకొని వెళ్ళిపోయావు కానీ వాళ్ళే నిన్ను ఏదో మాట వరుసకి ఏదో చూసాం కదా ముఖ పరిచయం అని ఏదో పిలిచారు. లేదా ఏమనకూడదు, వెళ్ళి సర్లే వాళ్ళు పెద్దోళ్ళు కదా అని వెనక్కి వచ్చేయాలి, అంతే కదా. ఉన్నవాళ్ళనే పలకరిస్తారు కదా, కలియుగంలో ఉన్నాం కదా. అది ఎంతవరకు ఏదైనా కానీ ఈ పౌర్ణమి రోజు కానీ ఏదైనా ఈ నియమాలు ఉన్నప్పుడు ఎవరైనా పక్కింటోళ్ళు ఎదురింటి వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని కూడా స్వీకరించకుండా మనం వండుకున్న ఆహారాన్ని స్వీకరించి సాత్విక ఆహారాన్ని ఈరోజు తినాలి. ఎవరో ఇచ్చిన ఆహారం తీసుకుంటే నువ్వు చేసిన సాధన వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకు అంత పెద్ద మనసు ఉంది, మనకు అంత భగవత్ శక్తి ఎక్కువగా ఉంది, ఇచ్చితే పర్వాలేదు, ఇచ్చేస్తే ఏం కాదు. మనకు అంత శక్తి లేదు కదా. మనకి ఏ క్షణం ఏమొస్తుందో కర్మ ఏ రూపంలో చూపిస్తుందన్న భయంతో ఉన్నాం. కాబట్టి ఎవరి ఆహారాన్ని బయట వండి మనం డబ్బులతో కొన్న ఆహారాన్ని తినకుండా ఇంట్లోనే నువ్వేం వండుకోక్కర్లేదు, ఉత్త అన్నం వండుకొని పెరుగన్నం తిన్నా అడిగేవాడిని ఎవరు ఉండరు కదా. ఎట్టాగు నిల్వ పచ్చళ్ళు ఉంటాయి, పొళ్ళు ఉంటాయి. కొన్ని నియమాలను అయితే పాటించాలి. ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రుడిని చూసి పారాయణం అయ్యాక భోజనం చేయవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవన్నీ కూడా వదిలేయాల్సి వస్తుంది. అంతే. ధన్యవాదాలమ్మా. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.